అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మన ఫ్యాక్టరీ మరియు యంత్రాలను నిర్వహించడం గురించి చర్చించబోతున్నాం. ఇది ఉత్పత్తులను మరింత సజావుగా తరలించడానికి మరియు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి మాకు సహాయపడుతుంది. ఈ క్రింది సామర్థ్యాలతో మిల్లెట్ పాస్తా తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడంపై మేము దృష్టి పెడుతున్నాము. 1000 నుండి 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 150 కిలోల మధ్య తరహా ఫ్యాక్టరీ. మొదట మేము ముడి పదార్థాల ప్రవేశం మరియు నిల్వతో ప్రారంభిస్తాము. సులభంగా దించే ముడి పదార్థాల నిల్వ కోసం ప్రవేశ ద్వారం సమీపంలో ఒక ప్రాంతాన్ని కేటాయించండి. ఆ తరువాత పిండి మిల్లు తీసుకోండి. పాస్తా తయారు చేయడానికి ఉపయోగించే చిరుధాన్యాల గింజలను పొడి చేసి ఆపై పిండిగా మారుస్తారు. తరువాత మీరు మిక్సింగ్ మెషీన్ను ఉంచండి. పాస్తా పిండిని కలపడానికి ఈ ప్రాంతం. దీని తరువాత పాస్తా ఎక్స్ట్రూడర్ యంత్రం ఉండాలి. ఒక పాస్తా ఎక్స్ట్రూడర్ అనేది స్పగెట్టి లేదా మాకరోనీ వంటి వివిధ రకాల పాస్తాలను రూపొందించడానికి ఆకారంలో ఉన్న ద్వారం గుండా పిండిని నెట్టే యంత్రం. ఈ ప్రాంతాన్ని ఆకారంలో ఉండే పాస్తాను ఎండబెట్టడానికి ఉపయోగిస్తారు. తరువాత మీరు బరువు యంత్రాన్ని ఉంచండి. ఈ ప్రాంతాన్ని కూలీలతో పాస్తా కిలోల వారీగా బరువు చేయడానికి ఉపయోగిస్తారు. ఆ తరువాత మీరు ప్యాకింగ్ యంత్రాన్ని ఉంచండి. ఈ యంత్రాన్ని పాస్తా ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. కార్మికులు ప్యాకేజింగ్ పూర్తి చేసిన తర్వాత నిష్క్రమణ సమీపంలో పూర్తయిన ఉత్పత్తి నిల్వ మరియు పంపకం కోసం ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేయండి. పూర్తయిన ఉత్పత్తులను నిల్వ చేయడానికి షెల్వింగ్ యూనిట్లు లేదా ప్యాలెట్లను ఉపయోగించండి. వీటిని సులభంగా యాక్సెస్ చేయడానికి మరియు పంపడానికి ఏర్పాటు చేస్తారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మీరు మిల్లెట్ పాస్తాను సమర్థవంతంగా ఉత్పత్తి చేయవచ్చు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. వ్యాపార్ కోచ్ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి.